ఏంటంటే మనము గవర్నమెంట్ ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్, తర్వాత మోడల్ పేపర్స్, అంతేకాకుండా రీసెంట్గా జరిగినటువంటి ప్రీ ఫైనల్ పేపర్, వీటంటిని అనాలిసిస్ చేసి మన ప్రిపరేషన్ అండ్ స్ట్రాటజీని మనం ప్లాన్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే అకాడమిక్ స్టాండర్డ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఇక్కడ ఏంటంటే 40% వెయిటేజ్ ఉంటుంది. తర్వాత మోస్ట్ హైయెస్ట్ వెయిటేజ్ వచ్చి దీనికి 20 మార్క్స్ అలాట్ చేశారు. సెకండ్ వన్ ఏంటంటే ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథసిస్. అంటే ఏంటి, క్వశ్చన్స్ మనం వేయాలన్నమాట. స్టూడెంట్స్ దాన్ని ఆలోచించి ఆ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ చేయాలి. లైక్ మనం రీసెంట్గా చూసినట్టయితే పోస్ ఎనీ 2 క్వశ్చన్స్ ఆన్ రెసిస్టెన్స్ అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఇలాంటి మోడల్స్ మీద ఒక 10% కేటాయించారు. అంతేకాకుండా 1 మార్క్స్ క్వశ్చన్లో కూడా 1 మార్క్ బిట్లో కూడా మనకి 1 మార్క్ ఉంది. మోస్ట్లీ ఈ క్వశ్చన్స్ వచ్చి మనకి 2 మార్క్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్ చూస్తే ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ 16%, 8 మార్క్స్. సో ఈ ఈ అకాడమిక్ స్టాండర్డ్కి పర్టికులర్గా 8 మార్క్స్ అలాట్ చేశారు. ఆ 8 మార్క్స్ వచ్చి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ విత్ ఇంటర్నల్ చాయిస్ ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి ఫోర్త్ అకాడమిక్ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్. అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ గురించి అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ గురించి మనం చూసినట్లయితే అమ్మీటర్ అనేది ఎప్పుడు కూడా మనము సిరీస్లోనే కనెక్ట్ చేస్తాం. అండ్ వోల్ట్ మీటర్ అనేది ఎప్పుడు కూడా మనం parallel లోనే కనెక్ట్ చేస్తాం. సో ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ బేస్డ్ మీద అలాంటి స్కిల్స్ మీద ఈ అకాడమిక్ స్టాండర్డ్ 4 ఉండబోతుంది. సో నెక్స్ట్ వచ్చి అకాడమిక్ స్టాండర్డ్ 5 కమ్యూనికేషన్ త్రూ డయాగ్రామ్. ఇక్కడ ఏంటంటే ఒక డయాగ్రామ్ డ్రా చేసి ఆ డయాగ్రామ్ నుంచి మనం ఒక ఇన్ఫర్మేషన్ ని కమ్యూనికేట్ చేయాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రే డయాగ్రామ్స్ కానీ మనం తీసుకున్నట్లయితే ఆబ్జెక్ట్ ఎక్కడ పెడుతున్నాం, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, మ్యాగ్నిఫికేషన్ ఎన్లార్జ్ అయ్యిందా, ఎరెక్ట్ గా ఉందా, వర్చువల్ రియల్, ఇలాంటివన్నీ కూడా మనం తెలియజేస్తున్నాం. అలాగే ఒక గ్లాస్ స్లాబ్ తీసుకొని ఆ రిఫ్రాక్షన్ గురించి మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. అండ్ మయోపియా, హైపర్మెట్రోపియా, వీటికి కూడా సమ్ రిలేటెడ్ డయాగ్రామ్స్ డ్రా చేస్తున్నాం. సో వీటిని బేస్ చేసుకొని అడిగే క్వశ్చన్ ఒకటి ఉంటుంది. సో ఇది మోస్ట్లీ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ లేదా అండ్ ఒక 1 మార్క్ క్వశ్చన్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ అప్లికేషన్ టు డైలీ లైఫ్ కన్సర్న్ టు బయోడైవర్సిటీ. అంటే మనము నేర్చుకున్నటువంటి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని మన డైలీ లైఫ్లో ఎలా అప్లై చేస్తున్నాం, దానివల్ల బయోడైవర్సిటీలో వస్తున్నటువంటి చేంజెస్ ఏంటి, వీటి మీద బేస్ అయి ఉంటుంది. ఇది ఒక 10% వెయిటేజ్తో అరౌండ్ 5 మార్క్స్. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏమీ లేవు, 2 మార్క్స్ ఏమి లేవు అండ్ 4 మార్క్స్ ఒక క్వశ్చన్ ఇస్తున్నారు. టోటల్ 5 మార్క్స్. సో ఈ విధంగా మన యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఈ బ్లూ ప్రింట్ లో ఉండడం జరిగింది అనమాట. క్లియర్. నెక్స్ట్ యూనిట్ వైజ్ వెయిటేజ్ కానీ చూసినట్లయితే మనకి టోటల్ 4 చాప్టర్స్ ఉన్నాయి. లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే, ఒక్కో చాప్టర్ యొక్క వెయిటేజ్ మనం చూద్దాం. ఓకేనా. లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ లో 1 మార్క్ క్వశ్చన్స్ ఏమీ లేవు, ఒక 2 మార్క్స్ క్వశ్చన్, 2 4 మార్క్స్ క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఏమీ లేవు. సో టోటల్ 3 క్వశ్చన్స్ వెయిటేజ్ వచ్చి 10 మార్క్స్. ఓకేనా. ఇప్పుడు సెకండ్ ఇది చూద్దాం. ద హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ చాప్టర్లో ఒక 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్ 4 మార్క్స్ ఏం లేవు, ఒక 8 మార్క్స్ క్వశ్చన్, టోటల్ 2 క్వశ్చన్స్ అండ్ ద వెయిటేజ్ ఈస్ 9 మార్క్స్. ఎలక్ట్రిసిటీ చాప్టర్ చూసుకుంటే 2 వస్తాయి 1 మార్క్స్ క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 7, 8 కంపల్సరీగా ఎలక్ట్రిసిటీ చాప్టర్ నుంచే వస్తాయి. దట్ టు క్వశ్చన్ నెంబర్ 7 ఈ సింబల్. ఇది మనం ఒకసారి మోడల్ పేపర్స్ చూస్తూ మాట్లాడదాం. ఓకే, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇది ఎక్కడ ఇంటర్నల్ చాయిస్ గా వస్తుంది. ఇది ఏ క్వశ్చన్ తో వస్తుంది అంటే ఈ రెండు కూడా మనకి 15th బిట్ లో వస్తాయి. 15th ఏ ఈస్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, 15th బి ఈస్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ నుంచి మనకు వస్తాయి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి ఓన్లీ ఒక 8 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే ఉంటుంది. దట్ ఈస్ 17th ఏ బిట్. సో ఈ విధంగా టోటల్ గా మనకి ఒక్కో చాప్టర్ వెయిటేజ్ టోటల్ 50 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనము SCERT AP ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 కి ఇచ్చినటువంటి
3 మోడల్ పేపర్స్ రిలేటెడ్ టు ఫిజికల్ సైన్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో ఈ పేపర్స్ అన్నిట్లో కూడా మనం ఓన్లీ ఫిజిక్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రమే ఇప్పుడు డిస్కస్ చేసుకొని దాని రిలేటెడ్ స్ట్రాటజీని మనం ప్యారల్ గా డిస్కస్ చేస్తూ వద్దాం. ఫస్ట్ అయితే మనము 7th అండ్ 8th క్వశ్చన్స్ చూద్దాం, 1 మార్క్ క్వశ్చన్స్. సో 7th క్వశ్చన్ ఏం అడిగారు, సింబల్ ఆఫ్ బల్బ్ అడిగారు. 8th క్వశ్చన్ యూనిట్స్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. ఓకే, ఇది ఫస్ట్ మోడల్ పేపర్. సెకండ్ మోడల్ పేపర్ లో చూసినట్లయితే సేమ్ ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ యూనిట్స్ నుంచి వచ్చింది, ఇంకోటి ఇన్ఫర్మేషన్ బేస్డ్ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ మోడల్ పేపర్ చూద్దాం. థర్డ్ మోడల్ పేపర్ లో కూడా ఒక సింబల్, యూనిట్స్ మీద ఒక క్వశ్చన్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే సింబల్స్ అండ్ యూనిట్స్ మీద కంపల్సరీ మనము ఒక 2 మార్క్స్ అయితే గెయిన్ చేయగలం. సో సింబల్స్ టోటల్ ఒక 8 సింబల్స్ ఉన్నాయి. ఓకే, దీని నుంచి మనము 2 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. ఇంకోటి యూనిట్స్, ఈ రెండు కూడా మనకి ఎలక్ట్రిసిటీ చాప్టర్ నుంచే వస్తున్నాయి. ఓకేనా. 7th బిట్ AS5 ని కవర్ చేస్తుంది కాబట్టి డెఫినెట్లీ సింబల్ అడగడానికి మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ సింబల్స్ నేర్చుకుంటే మనకి ఒక మార్క్ ఆల్రెడీ మన పాకెట్ లో ఉన్నట్టే. నెక్స్ట్ మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ ని కూడా ఒకసారి చూద్దాం. ఇదేంటి, వై డు వి ప్రిఫర్ ఏ కాన్వెక్స్ మిర్రర్ యాజ్ ఏ రియర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్. ఇది ఏ చాప్టర్ నుంచి, లైట్ చాప్టర్ నుంచి వచ్చింది. ఈ క్వశ్చన్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ సెకండ్ మోడల్ పేపర్ లో కూడా చూద్దాం, సిమిలర్లీ ఇలానే ఎలా ఉందో చూద్దాం. దీంట్లో చూడండి, ఈ క్వశ్చన్ కూడా లైట్ నుంచి, ఈ క్వశ్చన్ ఎలక్ట్రిసిటీ నుంచి. నెక్స్ట్ థర్డ్ మోడల్ పేపర్ లో చూద్దాం. థర్డ్ మోడల్ పేపర్ లో కూడా 1 క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ లైట్, 1 క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ. క్లియర్. సో సెకండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ లో మనకి టోటల్ 3 ఉంటాయి. ఒకటి కెమిస్ట్రీ నుంచి ఉంటుంది, 2 మనకి ఫిజిక్స్ నుంచి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తే 12th ఏ బిట్ చూడండి ఒకసారి. ప్రతి మోడల్ పేపర్ లో కూడా 12th ఏ బిట్ ఈస్ ఏ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్. 12th ఏ బిట్ సెకండ్ మోడల్ పేపర్ లో కూడా 12th ఏ ఈస్ ఏ రే డయాగ్రామ్. థర్డ్ మోడల్ పేపర్ లో కూడా 12th ఏ ఈస్ ఏ రే డయాగ్రామ్. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, 12th క్వశ్చన్ ఏ బిట్ మనం అటెంప్ట్ చేయాలి అనుకుంటున్నామంటే మనకి ప్రాపర్ రే డయాగ్రామ్స్ అన్నిటి మీద కంప్లీట్ గ్రిప్ ఉండాలి. సో రే డయాగ్రామ్స్ మనకి టోటల్ ఎన్ని ఉన్నాయి, టోటల్ లెన్స్ లో ఒక 8 ఉన్నాయి, మిర్రర్స్ లో ఒక 8 ఉన్నాయి. సో టోటల్ 16 రే డయాగ్రామ్స్. ఈ 16 రే డయాగ్రామ్స్ మాత్రమే కాకుండా డయాగ్రామ్ సెక్షన్ లో మనకి గ్లాస్ స్లాబ్ ఎక్స్పెరిమెంట్ అని ఉంది కదా, హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్ లో రిఫ్రాక్షన్ గురించి మాట్లాడుతున్నప్పుడు గ్లాస్ స్లాబ్ ఎక్స్పెరిమెంట్ అని ఉంది, దాని రిలేటెడ్ డయాగ్రామ్ కూడా మనకు అడిగే అవకాశాలు ఉన్నాయి. అదే చాప్టర్ లో మయోపియా అండ్ హైపర్ మెట్రోపియా రిలేటెడ్ డయాగ్రామ్స్ కూడా మనల్ని అడిగే ఛాన్స్ ఉంది. సో ఈ డయాగ్రామ్స్ కానీ నేర్చుకున్నట్లయితే టోటల్ ఈ 16, గ్లాసెస్ ల్యాబ్ ఒక 17, ఇంకా హైపర్ మెట్రోపియా అండ్ మయోపియా ఆ 2 డయాగ్రామ్స్. సో ఒక 19-20 డయాగ్రామ్స్ అరౌండ్ మనం నేర్చుకున్నట్లయితే ప్రాపర్ గా ఈ 4 మార్క్స్ కంప్లీట్ మన హ్యాండ్ లోనే ఉంటాయి. డయాగ్రామ్స్ వేస్తున్నప్పుడు చేస్తున్న కామన్ మిస్టేక్స్ ఏంటంటే ఇలా నొటేషన్స్ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న నొటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టాం, ఆబ్జెక్ట్ కి మనం నొటేట్ చేయాలి ఏ బి అని. తర్వాత ఇమేజ్ ఎక్కడైనా లెన్సెస్ లో అయితే ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయినప్పుడు ఏ డాష్ బి డాష్ ఇలా మనం నొటేషన్స్ చేయాలి. ఇలాంటివి మనము మిస్ చేస్తున్నాం. మోస్ట్లీ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడే మార్క్స్ పోగొట్టుకుంటున్నారు. ఓకే, ఇలాంటి చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ మీద ఫోకస్ చేసినప్పుడు ఏంటంటే ఎగ్జామైనర్ మీ పేపర్ ని చాలా అట్రాక్టివ్ గా ఫీల్ అయ్యి మంచి మార్క్స్ టోటల్ ఎంటైర్ పేపర్ లో కూడా మంచి మార్క్స్ అవార్డ్ చేసే స్కోప్ మీకు ఉంటుంది. ఓకే, అలాగే నొటేషన్స్ తో పాటు మనం డ్రా చేస్తున్న ప్రతి ఒక్క లైన్ కి రే డయాగ్రామ్ లో మనం డైరెక్షన్ అనేది పాయింట్అవుట్ చేయాలి. ఓకేనా, ఇలా చేయడం వల్ల డయాగ్రామ్ కి ఒక కంప్లీట్నెస్ అనేది వస్తుంది. ఓకేనా. 14th వన్ చూస్తే ఇది రిఫ్రాక్షన్ మీదే అడుగుతున్నారు ఈ క్వశ్చన్, అవునా. ఎస్. తర్వాత ఇంకో పేపర్ లో కూడా చూడండి 14th క్వశ్చన్ ఎక్కడ దేని మీద అడుగుతున్నారు. 14th క్వశ్చన్ ఈస్ అగైన్ ఆన్ లెన్స్. సో థర్డ్ మోడల్ పేపర్ లో 14th క్వశ్చన్ కానీ మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ఫ్రమ్ మిర్రర్స్. సో మిర్రర్స్ నుంచి ఉంది. సో మిర్రర్స్, లెన్స్, తర్వాత రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాన్సెప్ట్, వీటి మీదే ఈ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరుగుతుంది.
సో ఈ కాన్సెప్ట్స్ మనం పర్టికులర్గా మంచిగా ఫోకస్ చేసి నేర్చుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఏం చాయిస్ లేదు కదా 14th క్వశ్చన్. సో 100% మనము ఈ టాపిక్స్ క్లియర్గా కవర్ చేయాల్సిందే. ఓకే, నెక్స్ట్ మూవింగ్ టు 8 మార్క్స్ క్వశ్చన్స్. 8 మార్క్స్ క్వశ్చన్స్లో మనం ఆల్రెడీ వెయిటేజ్ డిస్కస్ చేస్తున్నప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 15th క్వశ్చన్ చూడండి ఒకసారి. 15th ఏ వచ్చేసి హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్, 15B వచ్చేసి ఎలక్ట్రిసిటీ. సో ఇలానే ఉన్నాయి. ఓకేనా, సెకండ్ మోడల్ పేపర్ చూద్దాం. సెకండ్ మోడల్ పేపర్లో కూడా 15th క్వశ్చన్ 15A ఈజ్ ఫ్రమ్ హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్, 15B ఈజ్ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ. థర్డ్ మోడల్ పేపర్లో కూడా 15A ఈజ్ ఫ్రమ్ హ్యూమన్ ఐ కలర్ఫుల్ వరల్డ్, 15B ఈజ్ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ. అవును కదా. సో ఇక్కడ మోస్ట్లీ సమ్ హైలైటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మనము ఈ 15th బిట్ రిలేటెడ్లో ఒక 4 క్వశ్చన్స్ మాత్రం 100% మనం మిస్ చేయకుండా నేర్చుకుంటే అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయితే మనం కంపల్సరీగా అటెంప్ట్ చేయగలము. ఇలాంటి 1 క్వశ్చన్ మాత్రం క్వశ్చన్ పేపర్లో, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి 4 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ మాత్రం కంపల్సరీ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది ఫర్ ద 15th బిట్. ఫస్ట్ వన్ వచ్చేసి myopia, second one is hypermetropia, third one is resistors connected in parallel, fourth one is resistors connected in series. ఈ 4 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ కంప్లీట్ ఎంటైర్ ఈ 4 మీద డిపెండ్ అయి వెళ్ళొద్దు. కానీ పాసిబిలిటీస్ అయితే మాత్రం ఈ క్వశ్చన్స్ నుంచి ఒకటి రావడానికి అండ్ అది మీరు అటెంప్ట్ చేయడానికి స్కోప్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ 16th బిట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు కెమిస్ట్రీ. లెట్స్ మూవ్ ఆన్ టు 17th ఏ. 17th బిట్లో ఒక బిట్ కెమిస్ట్రీ నుంచి ఒకటి ఫిజిక్స్ నుంచి వస్తాయి. 17A ఈస్ ఫ్రమ్ ఫిజిక్స్ అండ్ 17B ఈస్ ఫ్రమ్ కెమిస్ట్రీ. ఇందులో కూడా ఈ చాప్టర్ వచ్చేసి 17th ఏ బిట్ మనం అటెంప్ట్ చేసే చాప్టర్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్ నుంచి ఈ 17th ఏ బిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనము టోటల్గా ఫోకస్ చేయాల్సినటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ లాస్ట్ ఎక్స్పెరిమెంట్ మాత్రం ఎక్కువగా చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటి? ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్. లాస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటి? యాక్టివిటీ ఆన్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ కరెంట్ క్యారియింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ 2 ఎక్స్పెరిమెంట్స్ విత్ సమ్ మోర్ ఫోకస్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనం ఇవి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్లయితే వీటిని అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ మొత్తం పేపర్స్లో, మోడల్ పేపర్స్లో ఈ ఇచ్చినటువంటి వెయిటేజ్ కానీ అకాడమిక్ స్టాండర్డ్స్ రిలేటెడ్ థింగ్స్ కానీ ఇవన్నీ ఫాలో అయ్యారా లేదా, అవుతారా లేదా అనే కన్ఫర్మేషన్ మనము ఒకసారి ప్రీ ఫైనల్ పేపర్ చూసినట్లయితే అర్థమవుతుంది. ఓకే, సో టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది అనాలిసిస్ మనమైతే ప్రీ ఫైనల్ పేపర్ అయితే చూసేద్దాం ఫాస్ట్గా. సో మనం మాట్లాడుకున్నట్టే 7th క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ సింబల్స్, 8th క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ యూనిట్స్. క్లియర్? 10th and 11th question, one is from light chapter, another one is from electricity. Clear? అలాగే 12th A is ray diagram వచ్చింది again. ఓకే, తర్వాత 14th one from refractive index concept. అలాగే 15th one hypermetropia and resistance connected in parallel. Next final 17th one చూసారా? Activity to show that a current carrying conductor experiences a force when placed in a magnetic field. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ద స్ట్రాటజీ ఈజ్ సో సింపుల్. ఈ వీడియోని కానీ మీరు క్లియర్గా అర్థం చేసుకున్నట్లయితే యూ కెన్ ఫ్రేమ్ యువర్ ఓన్ స్ట్రాటజీ బై యువర్ ప్రిఫరెన్సెస్. ఓకేనా? మీకు ఏ చాప్టర్ అయితే కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ రెండు కంపేర్ చేసుకొని చూసుకోండి. ఏ చాప్టర్లో ఎక్కడ మీకు ఈజీగా ఉంది, ఎక్కడైతే మార్క్స్ తెచ్చుకోవడానికి స్కోప్ ఉంది అనే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీ ఓన్ స్ట్రాటజీని మీరు డిజైన్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్తాం. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. సో ఈ వీడియోలో డిస్కస్ చేసినటువంటి పాయింట్స్ మీద ఇంకా క్లారిటీ కావాలి, లేదు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే వీ హ్యావ్ ఏ టెలిగ్రామ్ ఛానల్ విత్ ద సేమ్ యూట్యూబ్ ఛానల్ నేమ్. ఓకే, మీరు ఈ పీడిఎఫ్స్ అన్ని, ఈ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్స్, ఈ మోడల్ పేపర్స్, అలాగే
ఈ బ్లూ ప్రింట్ వెయిటేజ్ ఈ డీటెయిల్స్ అన్ని రిలేటెడ్ పీడిఎఫ్స్ మనకి టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ గా ఉన్నాయి. యూ కెన్ గో దేర్ అండ్ డౌన్లోడ్. ఆల్ ద బెస్ట్ అగైన్ స్టూడెంట్స్.